తక్కువ రేటుకి దొరికేటటువంటి వర్కర్స్ ఉన్నారు. అట్లాగే టెక్నికల్ లేబర్ కావాలి. ఉమ్, ఐటీఐలు, పాలిటెక్నిక్లు ఇవన్నీ ఇప్పుడు ఖాళీగా కూర్చుని ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అవును. వాళ్ళని అప్పచెప్తే వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. ఉమ్, ఇవన్నీ ఆ ఏరియాలో ఉన్నాయా లేదా? యాక్చువల్గా మన రాష్ట్రంలో ఉండే దరిద్రం ఏంటంటే కాస్త చదువుకోగానే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు. అదే అవును. అట్లాగా వెళ్ళిపోకుండా ఉన్నటువంటి ఏరియాలు ఏంటి, లేదా ఒకవేళ వాళ్ళ ఏరియాలో ఇండస్ట్రీ పెడతారంటే వెనక్కి వచ్చేవాళ్ళు ఏంటి, ఉమ్, ఈ తరహా వ్యవస్థలు చూసుకుంటే కానీ ఇండస్ట్రీస్ ఉమ్, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతాడా, చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడా, ఖజానా ఖాళీ అయిపోయిందా ఖజానా లేదా, ఖాళీ అయిపోయింది రాష్ట్రంలో కాబట్టి డబ్బులు ఉన్నాయి లేవా? అవన్నీ వాళ్ళకి ఎందుకు. రెండవది సబ్సిడీలు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ మోడీ అంతకుముందు చాలా రకాల సబ్సిడీలు ప్రకటించారు, కానీ ఇచ్చింది లేదు చచ్చింది లేదన్నమాట. ఉమ్, అవి దశాబ్దాల తర్వాత పెండింగ్లో ఉండి ఆ తర్వాత ఇక అవి రావని చెప్పేసి వదిలేసుకున్నాను. ఉమ్, మోడీ అట్లా కాదు, ఏదైనా మాట చెప్తే నిలబెట్టుకుంటున్నాడు. పిఎల్ఐ, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. అంతకుముందు ఏంటంటే నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుని నీకు రాయితీ ఇస్తాను, కరెంట్లో రాయితీ ఇస్తా, దాంట్లో రాయితీ ఇస్తా, దీంట్లో రాయితీ ఇస్తానని చెప్పి నువ్వు ముందు వెళ్ళి ఖర్చు పెట్టేసుకో అని చెప్తారు. అయిపోయిన తర్వాత ఎప్పటికీ రాకపోవడం, చంద్రబాబు ఎంత బకాయిలు పెడితే నేను వచ్చి తీర్చాను, జగన్మోహన్ రెడ్డి పెడితే నేను తీర్చాను ఈయన. అంతకుముందు సెంట్రల్ లెవెల్లో కూడా అదే తరహాలో జరుగుతూ ఉండే. అయ్యేది కాదు, చచ్చేది కాదు. వాస్తవంగా వాళ్ళు కనుక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే కనుక, లేదా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళ వరకు సబ్సిడీలు వచ్చాయి కానీ అందరికీ వచ్చాయి కావు. అలా కాకుండా మోడీ వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్, నువ్వు ఇండస్ట్రీ పెట్టుకో, 1000 కోట్ల రూపాయలు పెడతావు పెట్టుకో, ఉమ్, నువ్వు ఎంత ఉత్పత్తి చేస్తావు, ఉత్పత్తి చేసినప్పుడు ఒక ప్రోడక్ట్కి అయితే ఎంత ఇస్తా, నేను 2 అయితే ఎంత ఇస్తా, 1000 అయితే ఎంత ఇస్తా అని చెప్తున్నాడు. అది అఫీషియల్ రికార్డ్. ఉమ్, దాని ప్రకారం ఇస్తా వచ్చాడు పిఎల్ఐ అన్నటువంటి. ఉమ్, అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలి. పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. మెయిన్ కావాల్సింది ఏంటంటే తక్కువ రేటుకు భూమి, ఉమ్. రెండవది